देश भर के साथ तेलंगाना में भी महाशिवरात्रि का उत्सव मनाया गया। तेलंगाना के वेमुलवाड़ा में महाशिवरात्रि का उत्सव बड़े ही भक्तिमय तरीके से उत्साह मनाया गया। हर साल की तरह इस साल भी महाशिवरात्रि का उत्सव मनाने के लिए यह हजारों की संख्या में भक्त उपस्थित रहे। मंदिर के ट्रस्टी एवं पुजारी हरिबाऊ जी ने मीडिया से बात की है। उन्होंने इस मंदिर की परंपरा, साथ ही पिछले कई वर्षों से महाशिवरात्रि पर मनाने वाले त्योहार के बारे में हमारे साथ बातचीत की है। वेमुलवाड़ा में श्री राजराजेश्वर स्वामी मंदिर महाशिवरात्रि त्योहार के लिए पूरा आकर्षित किया गया था। 3 दिवसीय वार्षिक मेला बड़े ही उत्साह के साथ संपन्न हुआ। भक्त अपने प्रिय भगवान के उत्सव में भाग लेने के लिए मंदिर में बड़ी संख्या में मौजूद रहे। महाशिवरात्रि के अवसर पर तेलंगाना के विभिन्न हिस्सों के साथ साथ आंध्र प्रदेश, कर्नाटक, महाराष्ट्र और छत्तीसगढ़ जैसे पड़ोसी राज्यों से लाखों भक्त मंदिर में दर्शन के लिए आए। मंदिर नगरी को अलग अलग जोन में बांटकर व्यवस्थाओं को देखरेख के लिए हजारों कर्मचारियों की तैनाती की गई थी, जिस वजह से उत्सव के दौरान मंदिर में कोई भी अनहोनी नहीं हुई। सभी मंदिरों के साथ साथ मंदिर नगर को आकर्षक लाइटिंग से सजाया गया। इसके अलावा श्रद्धालुओं की सुविधाओं के लिए पंडालों की भी व्यवस्था अच्छी तरह से की गई थी। వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి 1998 నుంచి వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించాము. ఇది మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వర. పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం అనేది ఒక శక్తివంతమైన దేవస్థానం. ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు, ఇతర దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు రోజు స్వామివారి దర్శనం కోసం, స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు. బట్ ఎవరైతే దర్శనం చేసుకున్నారో, ఎవరైతే స్వామివారిని తలుస్తారో కొడతారో వాళ్ళందరూ కోరిన కోరికలు తీర్చాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేములవాడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఇంటి పట్ల ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది. బట్ అందరు వేలాది మంది భక్తులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిబ్బంది చేయడం జరిగింది. అప్పుడు ఈ పర్వదిన సందర్భంగా మీరు, మీ కుటుంబాలందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి ఆశీర్వాదాన్ని స్వామివారి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని, మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషితః అర్ధరాత్రౌ చ జననం జాత శంభు స్వయం హరః అని. అర్ధరాత్రి సమయంలో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు స్వామి లింగోద్భవుడే ఆవిర్భవించినటువంటి రోజు రేపు. ఆ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని మనకి స్వామివారికి ప్రభుత్వం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం, అలాగే తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరిగింది. రేపటి రోజు స్వామివారికి ఉదయం 4 గంటలకు స్వామివారి ప్రాతకాల పూజ, అనంతరం సర్వ దర్శనాలు కొనసాగుతాయి. ప్రదోష కాలంలో రేపటి రోజు భానువంశిక అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని పార్థివ లింగాలు తయారు చేసుకుని వైదికమైనటువంటి మంత్రములతోటి ప్రతిష్ఠ చేసుకొని దానికి పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే లింగోద్భవ
ఉద్భవ సమయంలో 11 మంది ఋత్వికులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రమాలాభిషేకము, పంచామృతములచే, పండ రసములచే, అభిషేక జలములచే, విశేషమైనటువంటి ద్రవ్యములచే స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి నాడు ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి సమస్త కోరికలన్నీ నెరవేరి పునరావృత రహిత శాశ్వత శివ సాహిత్య స్థితి మనకు కలుగుతుంది. ఓం స్వస్తి. దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠం నుండి వేములవాడ క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పీఠం తరపున కూడా పట్టు వస్త్రాలు, రుద్రాక్షమాల, ఇక్కడ ఏ దేవాలయం అభివృద్ధిలో ఏ కార్యక్రమాలు ఏది నిర్వహించాలన్నా కూడా చాలా సంవత్సరాల జనాది నుంచి శృంగేరి పీఠం యొక్క పరిమితి, తర్వాత అక్కడుండే ఏ దేవాలయంలో ఎలాంటి కొత్త విధానం కావాలన్నా, ఏది మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా శృంగేరి పీఠం యొక్క ఆజ్ఞ, తర్వాత అక్కడ ఉండే పండితులతో మనం శాస్త్ర ఆగమాన్ని అనుసరించే ఈ వేములవాడ దేవస్థానంలో జరుగుతుంటాయి. కాబట్టి అనాది నుండి శృంగేరి పీఠానికి, వేములవాడ దేవస్థానానికి ఎన్నో సంవత్సరాల యొక్క రాకపోకలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు శృంగేరి పీఠం నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలకు విశేషంగా స్వామివారి రుద్రాక్షమాల, పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర.